వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఆన్లైన్. గుంటూరు భజరంగ్ జూట్ మిల్ మూసివేత నిర్ణయంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ లైవ్లో అందిస్తారు. కృష్ణ, జూట్ మిల్ మూసివేతకు సంబంధించి కారణం ఏమిటి, యాజమాన్యం చెప్తుంది, కార్మికులు ఏమంటున్నారు? కృష్ణ, దాదాపుగా ఒక చరిత్ర కలిగినటువంటి జూట్ మిల్ ఇది. బజరంగ్ జూట్ మిల్ అంటారు. 1935లో ఇది ప్రజలకు అందుబాటులో ఉంది. అనేక మంది కార్మికులు, దాదాపు 3000 మంది కార్మికులు ఈ జూట్ మిల్లో నిరంతరం ఉపాధి పొందుతూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ చివరి నుండి, అంటే ఈ నెలాఖరు నుండి జూట్ మిల్ను మూసివేస్తారన్న వార్తలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఒక కార్పొరేట్ కంపెనీతో ఏదైతే ఉందో, డెవలపర్స్ కంపెనీ ఉంది, ఆ కంపెనీతో ఒప్పందం కూడా ఇప్పటికే జరిగిందని చెప్తా ఉన్నారు. అప్పట్లో దాదాపుగా 1935 నుంచి కూడా 3000 మందికి ఉపాధి కలిగిస్తున్నటువంటి ఈ మిల్లును మూసివేయడం ఇక్కడ కార్మిక సంఘాలకు తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్న అంశం. ప్రస్తుతం కార్మిక సంఘాల నేతలు ఉన్నారు, వివిధ పార్టీలకు చెందిన నేతలు ఉన్నారు. వాళ్ళని అడిగి ఏంటండి ఈ జూట్ మిల్లు మూసేయడానికి ప్రధాన కారణం ఏంటి? ఇది భారతదేశానికి స్వాతంత్రం రాకముందు సుమారు 80 సంవత్సరాల క్రితం గుంటూరు నగరంలో బజరంగ్ జూట్ మిల్ని ప్రారంభించినటువంటి పరిస్థితి. ఆ రోజు నుంచి కూడా సుమారు 3000 మంది కార్మికుల పైసలకు ఈ ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నారు, మిల్లు నమ్ముకొని జీవిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో అంటే 1994లో ఈ మిల్లు సిక్కైనప్పుడు బిఎఫ్ఆర్ ఒప్పందంలో వెళ్ళినప్పుడు ఆ ఒప్పందంలో భాగంగా ఇవాళ ఏదైతే యాజమాన్యంగా ఉందో ఆ యాజమాన్యం 60-40% వాటాలతో ఈ మిల్లును తీసుకోవడం జరిగింది. అంటే 60% యాజమాన్యానికి, 40% కార్మికులు వాటా ఇచ్చే విధంగా, కార్మికుల వాటా కూడా ప్రభుత్వమే కట్టే విధంగా ఆ రోజున ఒప్పందంలో జీవో కూడా ఇవ్వడం జరిగింది. కానీ తర్వాత జరిగినటువంటి పరిస్థితుల్లో కార్మికుల వాటా ప్రభుత్వం కట్టలేదని ప్రభుత్వాన్ని కూడా మేనేజ్ చేసి ఈ యాజమాన్యమే ఉత్తర్వు ఇప్పించి ఆ 40% వాటాన్ని కూడా మిల్లు యాజమాన్యమే కట్టినటువంటి పరిస్థితులు. ఈ మధ్యకాలంలో గుంటూరు జూట్ మిల్లుకు సంబంధించి సంవత్సర క్రితం 2014 జూలై 23 తారీఖున ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఇళ్లకు సంబంధించి ఇళ్లు 5 ఎకరాల 28 సెంటుల్ని ఒక రియల్ ఎస్టేట్ సంస్థకి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మీరు చెప్పండి, ప్రభుత్వం తరఫు నుంచి రావాల్సిన రాయితీలు మొత్తం పొంది ఇప్పుడు కార్మికులను రోడ్డు మీద పడేయాలన్నటువంటి ఆలోచనతో చూపించింది. మీరు ఏ రకంగా మీరు ఉద్యమం చేస్తారు? మిల్లు యాజమాన్యం కార్మికులందరినీ పొట్టలగొట్టడం కోసం, ఈ మిల్లుని మొత్తాన్ని అమ్ముకొని తాము లాభపడటం కోసం ఈ రకమైనటువంటి ఒప్పందం చేసి రిజిస్ట్రేషన్ కూడా చేయడం అనేది జరిగింది. అయితే ఈ రిజిస్ట్రేషన్ చేసినంత మాత్రాన సంబరపడిపోనక్కర్లేదు మిల్లు యాజమాన్యం. ఈ రిజిస్ట్రేషన్ని ఆపి తీరుతాం. రిజిస్ట్రేషన్ రద్దు చేసేంత వరకు గుంటూరులో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అందరం కూడా. కార్మిక సంఘాలకు సంబంధించి కార్మికులు ఎంతమంది పనిచేస్తా ఉన్నారు, ఏ విధంగా నష్టపోతున్నారు? సుమారుగా ఈ కర్మాగారంలో 3000 మంది కార్మికులు పనిచేస్తా ఉన్నారు. వీరి మీద ఆధారపడి సుమారుగా 15,000 మంది కార్మిక కుటుంబాలు బతుకుతా ఉన్నాయి. వీరు అర్థాంతరంగా అయిపోతే ఎటువంటి పని చేయలేక రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. గతంలో కూడా 87లో జూట్ మిల్ సిక్కైనప్పుడు కార్మికులు, ఆ కుటుంబాలు ఆకలి చావులు చనిపోయిన పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా జూట్ మిల్లు ఈ ప్రాంతంలో ఆకలి చావులు కూడా ఏర్పడే పరిస్థితి. ఇది మొత్తంగా ప్రభుత్వం తరఫు నుంచి రావాల్సిన రాయితీలు మొత్తంగా కూడా తీసుకొని జూట్ మిల్ గత అనేక సంవత్సరాలుగా ఇక్కడ వ్యాపారం చేస్తా ఉంది. ఇక్కడ వచ్చిన లాభాలతో ఇతర ప్రాంతాలకు కూడా ఈ వ్యాపారాన్ని వృద్ధి చేసుకున్న నేపథ్యంలో కార్మికుల పొట్టగొట్టి ఇక్కడ జూట్ మిల్ను మూసివేయాలన్న ధోరణిలో యాజమాన్యం ప్రవర్తిస్తూ ఉందని అనేక మంది కార్మిక కుటుంబాలు, వేలాది మంది కార్మిక కుటుంబాలు రోడ్డును పడతాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఇక్కడ కార్మికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు.